ఈరోజు మనం థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ అయిన ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్లో కెమిస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాము. ఈ అకాడమిక్ స్టాండర్డ్ 8 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇందులో ఒక 4 మార్క్స్ క్వశ్చను, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్స్ 2 రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మన ఫిజిక్స్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ఒక ఎక్స్పెరిమెంట్ 4 మార్క్స్కి ఇచ్చే ఎక్స్పెరిమెంట్లో ఉన్న యాపరేటస్ రిక్వైర్డ్ కానీ, ప్రికాషన్స్ కానీ, కంక్లూజన్ కానీ, దాని ప్రిన్సిపల్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి 1 మార్కు 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు 4 మార్క్స్ ఎక్స్పెరిమెంట్స్గా ఏవి రావడానికి అవకాశం ఉంది అనేది చూద్దాం. హౌ డు యూ వెరిఫై దట్ హైడ్రోజన్ గ్యాస్ ఇవాల్వ్స్ వెన్ an acid reacts with metal? How do you test the gas? అంటే మెటల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనే విషయం మనకు తెలుసు కదా. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం, ఇది డయాగ్రామ్గా కూడా ఇంపార్టెంట్. అలాగే కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్ ఇవ్వాలంటే ఈ 4 ఒకటి చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. 31st క్వశ్చన్ మనం ఎక్స్పెరిమెంట్ గురించి అనుకున్నాం కదా, కెమిస్ట్రీ నుంచి కానీ 2 లేదా 2 ఫిజిక్స్ నుంచి కానీ ఇస్తారు. సెకండ్ క్వశ్చన్, టు షో దట్ యాసిడ్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వెన్ మెటల్ కార్బనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్. అంటే యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది? మెటల్ కార్బనేట్స్తో కానీ, మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్తో కానీ రియాక్ట్ అయినప్పుడు. అలాగే థర్డ్ వచ్చేసరికి, కాంపౌండ్స్ సచ్ యాజ్ ఆల్కహాల్స్ అండ్ గ్లూకోజ్ కంటైన్ హైడ్రోజన్ బట్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ ఇట్. ఇవన్నీ కూడా డయాగ్రామ్స్గా కూడా ఇంపార్టెంట్. సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కొరోజన్. సరే, ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, టు షో దట్ యాసిడ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు యాపరేటస్ బొమ్మలు గీస్తూ మెటీరియల్ మనం ఎయిమేమో క్వశ్చన్లోదే మనం ఎయిమ్గా రాస్తాము, మెటీరియల్ రిక్వైర్డ్ ఏమో ఆ బొమ్మ గీస్తూ మనం ఆ మెటీరియల్ రిక్వైర్డ్ కూడా రాసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ టెస్ట్ ట్యూబు, ఇదిగో టెస్ట్ ట్యూబు. అలాగే డెలివరీ ట్యూబు, దిస్ ఈజ్ ద డెలివరీ ట్యూబు కనిపిస్తోంది మనకి. అలాగే గ్లాస్ ట్రఫ్ ఉంది, అందులో క్యాండిల్ ఉంది. అలాగే సోప్ వాటర్, ట్రఫ్లో సోప్ వాటర్ ఉంది. డైల్యూట్ HCl ఉంది. ఇందులోనే జింకు గ్రాన్యూల్స్ కూడా చిన్న చిన్న ముక్కలా ఉన్నాయి చూడండి, జింకు గ్రాన్యూల్స్ ఉన్నాయి మనకి. అంటే మనం డయాగ్రామ్ గీసేటప్పుడే మన ఆ మెటీరియల్ రిక్వైర్డ్ పార్ట్స్ కూడా సింక్రనైజ్ చేసుకోవాలి. తర్వాత నేను ఈ 4 పాయింట్స్ దగ్గర ఈ ఎక్స్పెరిమెంట్కి ఎలా అయితే మీకు ప్రొసీజర్, అబ్జర్వేషను అంతా రాశాను, యాజ్ ఇట్ ఈజ్ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ కూడా దాదాపుగా అలాగే రాయడానికి ట్రై చేశాను. కొంచెంగా మార్చుకుంటే మిగిలిన ఎక్స్పెరిమెంట్స్ కూడా వచ్చేస్తాయి. జస్ట్ పాయింట్ చూడండి, సెట్ ద యాపరేటస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫస్ట్ పాయింట్, అన్ని ఎక్స్పెరిమెంట్స్కి ఇదే రాసేయండి సరిపోతుంది. తర్వాత రెండోది, ఏ కెమికల్స్ అయితే తీసుకున్నామో ఆ కెమికల్స్ గురించి మాట్లాడతాం. అంటే టేక్ అబౌట్ 10 ml ఆఫ్ డైల్యూట్ HCl, ఇదిగో డైల్యూట్ HCl ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ సమ్ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ టు ఇట్. మనకి ఒక్కోసారి ఎగ్జామ్లో ఏదో జింక్ గ్రాన్యూల్స్ కన్నా మెగ్నీషియం అడగచ్చు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చేయాలి, ఆ కెమికల్స్ అనేవి ఏవైతే మనం వెయ్యాలో అవి మార్చుకోండి. అది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమో యాపరేటస్ ఎలా ఉందో అలా అరేంజ్ చేయండి అని రాస్తాము. రెండో పాయింట్ ఏమో కెమికల్స్ గురించి రాస్తాము. మూడో పాయింట్, వీ అబ్జర్వ్డ్ ఏ గ్యాస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద జింక్ గ్రాన్యూల్స్, పాస్ ద గ్యాస్ బీయింగ్ ఇవాల్వ్డ్ త్రూ ద సోప్ కంటైనర్. అంటే ఎప్పుడైతే డైల్యూట్ HCl జింక్ గ్రాన్యూల్స్ వేసామో ఒక గ్యాస్ అనేది బయటకు వచ్చింది. ఆ గ్యాస్ని మనం సోప్ వాటర్లో పంపించాం. ప్రొసీజర్ అయిపోయింది, అంతే సింపుల్గా 4 పాయింట్స్. అబ్జర్వేషన్స్ ఏంటి? వీ అబ్జర్వ్ సమ్ బబుల్స్ ఇన్ ద సోప్ సొల్యూషన్ డ్యూ టు ద ఇవాల్వ్డ్ గ్యాస్. సోప్ సొల్యూషన్లో కొన్ని బబుల్స్ చూసాము. అప్పుడు మనం బ్రింగ్ ఏ క్యాండిల్, అంటే ఈ సోప్ బబుల్స్ దగ్గరికి ఏం చేసాం, బ్రింగ్ ఏ క్యాండిల్ తీసుకొచ్చాం.
candle near the gas filled bubble. The gas burns with blue flame with a pop sound. Tappan sound వస్తుంది, పాప్ సౌండ్. ద గ్యాస్ బర్న్స్ విత్ ఏ పాప్ సౌండ్, బ్లూ ఫ్లేమ్తో మండుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ గ్యాస్. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. మీరు దాన్నే ఇంకా రాసుకుంటే టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్ అని హెడ్డింగ్ పెట్టి మళ్ళీ బ్రింగ్ ద క్యాండిల్ నియర్ ద గ్యాస్ ఫిల్డ్ అప్ బబుల్. ద గ్యాస్ ఇవాల్వ్డ్ బర్న్స్ విత్ బ్లూ కలర్ విత్ ఎ పాప్ సౌండ్ ఇండికేటింగ్ హైడ్రోజన్ గ్యాస్ అని రాసుకోండి. అసలు ఇక్కడ ఏం జరిగింది? యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అలాగే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది రాశాను. 2HCl ప్లస్ జింక్ గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. Conclusion. We conclude that hydrogen gas is produced when acid reacts with metals. అంటే ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ఎయిమ్ కూడా మీరు రాయాలి. ఎయిమ్ మనం ఏం రాసాం? మనం సేమ్ ఇదే అనమాట. అంటే హైడ్రోజన్ గ్యాస్ ఇస్ టు షో హైడ్రోజన్ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్డ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్. మెటీరియల్స్ రిక్వైర్డ్ రాసాము, ప్రొసీజర్ రాసాము, అబ్జర్వేషన్ రాసాము, కంక్లూషన్. కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ రాస్తూ డయాగ్రామ్ గీస్తూ ఆ డయాగ్రామ్లో ఉన్నవన్నీ కూడా ఆపరేటస్ మెటీరియల్ రిక్వైర్డ్ దగ్గర రాసుకుంటే సరిపోతుంది. ఇదే దాన్ని ఒకసారి ఏం చేస్తారంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ని విచ్ గ్యాస్ ఈజ్ యూజువల్లీ లిబరేటెడ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎ మెటల్, హౌ విల్ యూ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ గ్యాస్ అని 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ జింక్ ప్లేస్లో వేరే మెటల్ పెట్టడం, యాసిడ్ ప్లేస్లో వేరే మనకి యాసిడ్ HCl కాకుండా ఇంకొక వేరే యాసిడ్ ఇవ్వటం, ఇలా ఏదైనా జరిగినప్పుడు కొంచెం మార్చుకుంటూ ఏదైనా సరే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అంటే అన్నిటికీ కాదు కానీ ఇక్కడ మనకి ఉన్న వరకు కొంతవరకు మనం జనరలైజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కనుక చూసినట్లయితే టు షో దట్ యాసిడ్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విత్ మెటల్ కార్బనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్. అంటే మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ అయినా మెటల్ బైకార్బనేట్స్ అయినా మనకు ఒకటే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకి స్టాండ్ ఉంది, ఇది స్టాండ్, అలాగే 2 టెస్ట్ ట్యూబులు, ఇదొక టెస్ట్ ట్యూబు, ఇదొక టెస్ట్ ట్యూబు, 2 హోల్డ్ రబ్బర్ కార్కు. చూడండి పైన మీరు మెటీరియల్ చూస్తూ ఉండండి, రిక్వైర్డ్ నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. అలాగే థిసెల్ ఫనెలు, ఇదిగో థిసెల్ ఫనెల్ కనిపిస్తుంది, థిసెల్ ఫనెలు, డెలివరీ ట్యూబు, ఇంకొక టెస్ట్ ట్యూబు, టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటరు, చూడండి టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటరు. ఈ లైమ్ వాటర్ని మనం అన్న కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నాం. అలాగే ఇక్కడ మనకేంటి మెటల్ కార్బనేట్ కాబట్టి Na2CO3, అలాగే డైల్యూట్ HCl థిసెల్ ఫనెల్లోంచి పోసాం. ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో ఎయిమ్ అనేది యాస్టీస్గా ఎయిమ్ మెటీరియల్ రిక్వైర్డ్ రాశాక ప్రొసీజర్. ఫస్ట్ పాయింట్ ఏంటి? సెట్ ద ఆపరేటస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సెకండ్ పాయింట్ ఏంటి? కెమికల్స్కి సంబంధించింది. టేక్ 0.5 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం ఇక్కడ. అలాగే 2 ml ఆఫ్ డైల్యూట్ HCl, పోర్ ద 2 ml ఆఫ్ డైల్యూట్ HCl విత్ ద థిసెల్ ఫనెల్. వెంటనే మనకి థర్డ్ పాయింట్ ఏంటి? గ్యాస్ రిలీజ్ అవ్వడం. వీ అబ్జర్వ్ ఎ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్, పాస్ ద గ్యాస్ త్రూ ద డెలివరీ ట్యూబ్ టు ద డెలివరీ ట్యూబ్. అప్పుడు అక్కడ మనకి అబ్జర్వేషన్స్ ఏంటి? మనకి అంతకు ముందు వరకు ఈ టెస్ట్ ట్యూబ్లో మనకి లైమ్ వాటర్ ఉంది. ఈ లైమ్ వాటర్ ఇప్పుడు ఏమవుతుంది? మిల్కీగా మారిపోతుంది, అంటే వైట్గా కలర్లెస్గా ఉండేది ఇప్పుడు వైట్గా మారిపోతుంది. అది అబ్జర్వేషన్స్. కంక్లూజన్ ఏంటి? ద రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బనేట్స్ విత్ యాసిడ్స్ గివ్స్ ఎ కరెస్పాండింగ్ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి కింద NaHCO3 ప్లస్ HCl గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O ప్లస్ CO2 అని రాశాక ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే మనకి ఏదైనా 2 మార్క్స్ క్వశ్చన్లో ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, మనకి ఆ వైట్ ప్రెసిపిటేట్ ఏం ఫామ్ అవుతుంది అని కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. ఇక్కడ మనకి ఆల్రెడీ లైమ్ వాటర్లోకి మనం పంపించాం కదా కార్బన్ డైఆక్సైడ్ గ్యాసు. అప్పుడు మనకి వైట్ మామూలుగా అయితే లైమ్ వాటర్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు.
ఈ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమవుతుంది, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది మనకి. ఈ వైట్ ప్రెసిపిటేట్ పేరేంటి అనేది ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ చూడండి, అక్కడ కనిపిస్తుందమ్మా. మనకి Na2CO3 ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O ప్లస్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది మనకి. ఈ కింద CaOH ట్వైస్ కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగో CaOH ట్వైస్ ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు CaCO3 ప్లస్ H2O. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్, ఈ CaCO3 అంటే వైట్ ప్రెసిపిటేట్ మనకు ఫామ్ అయిన వైట్ ప్రెసిపిటేట్, కాబట్టి CaCO3 ఫామ్ అవుతుంది అని మనం రాయాల్సి వస్తుంది అనమాట. అలాగే ఒకవేళ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఏమొస్తుంది అని ఎప్పుడన్నా అడిగినప్పుడు ఈ కింద చూడండి CaHCO3 ట్వైస్ అనేది ఫామ్ అవుతుందని చెప్పి రాయాల్సి వస్తుంది అనమాట. మనల్ని ఎక్కువగా మెటల్ కార్బనేటు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సోడియం కార్బనేటుతో మనం రాసాము. ఒకవేళ సోడియం హైడ్రోజన్ కార్బనేట్ అన్నారనుకోమ్మా సపోజు, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ Na2CO3 ప్లేస్లో NaHCO3 వేసుకోవాలి. సోడియం బైకార్బనేట్ అన్నా సోడియం హైడ్రోజన్ కార్బనేట్ అన్నా ఒకటే. అప్పుడు ఈ ఈక్వేషన్ బదులుగా ఈ ఈక్వేషన్ రాయాల్సి వస్తుంది అనమాట. NaHCO3 ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O ప్లస్ CO2. అలా కెమికల్స్ మార్చుకుంటూ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఈక్వేషన్ మార్చుకుంటూ రాయాలి. అబ్జర్వేషన్స్ ప్రొసీజర్ ఏమీ మారదు, జస్ట్ ఆ కెమికల్స్ ప్లేస్లో మార్చుకుంటాము. అలాగే కంక్లూజన్ కూడా కంపల్సరీగా రాయాలి. కంక్లూజన్ ఏం రాస్తాం, ఆన్ పాసింగ్ ద మెటల్ కార్బనేట్ in acid with the metal carbonate with acid produces salt plus carbon dioxide plus water అని చెప్పి ఆ విషయాన్ని మన కంక్లూజన్ అనేది కంపల్సరీగా రాయాలి. అంటే ఎయిము, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, అబ్జర్వేషన్స్, కంక్లూజను ఇవన్నీ కూడా కంపల్సరీగా ఇక్కడ ఏం పెట్టాను, మెటీరియల్ రిక్వైర్డ్ ఉంది, ప్రొసీజర్ ఉంది, అబ్జర్వేషన్స్ ఉంది, అలాగే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఒకటి రాస్తాము, కంక్లూజన్ రాస్తాం. ఇవన్నీ రాసి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ రాసినట్లయితే మనకి 4 మార్క్స్కి 4 మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని మనకి ఈ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి, ఎక్స్పెరిమెంట్స్కి వచ్చేసరికి మనకి ఎక్కువగా మీకు థింక్ అండ్ డిస్కస్ క్వశ్చన్స్ అండ్ బాక్సుల్లో ఉన్నాయి. అవి ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువగా 2 మార్క్స్కి కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇందాక ఎక్స్పెరిమెంటే కొంచెంగా మార్చి ఎలా అడిగారో చూడండి. ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ HCl టు ప్రొడ్యూస్ ఎఫర్వెసెన్స్. ద గ్యాస్ ఇవాల్వ్డ్ ఎక్స్టింగ్విషెస్ ఎ బర్నింగ్ క్యాండిల్, టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ. రైట్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఇఫ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్ ఫామ్ ఈజ్ CaCl2. అంటే ఇంతకుముందు మనం ఇక్కడ ఏం చేసాము, Na2CO3 వేసాం. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు, ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం అంటున్నాడు. HClగానే ఉంది, డైల్యూట్ HCl. అప్పుడు మనకి ఒక గ్యాస్ అనేది ఇవాల్వ్ అయింది అని చెప్తున్నారు. ఆ గ్యాసు ఇక్కడ మనకి ఇవాల్వ్ అయినప్పుడు మనకి ఏమైందంటే మనకి CaCl2 ఫామ్ అయింది. ఆ గ్యాసు బర్నింగ్ క్యాండిల్ని మనకి ఎక్స్టింగ్విష్ చేస్తుంది, అంటే ఆర్పేస్తుంది అన్నమాట, మంటను ఆర్పేస్తుంది. అలాగే లైమ్ వాటర్ని మిల్కీగా మారుస్తోంది అన్నాడు. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది అనే విషయం మనకు అర్థమైంది. ఎంతకు ముందు మనం ఏం చేసాము, Na2CO3 ప్లస్ 2HCl గివ్స్ రైజ్ టు 2NaCl ప్లస్ H2O ప్లస్ CO2 అని ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు ఇది కాంపౌండ్ ఆఫ్ ఇంతకుముందు సోడియం, అప్పుడు కాంపౌండ్ ఆఫ్ కాల్షియం CaCO3. కాబట్టి ఇదే ఈక్వేషన్ని CaCO3 ప్లస్ 2HCl గివ్స్ రైజ్ టు CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2గా మార్చుకోవాలి. ఇక్కడ టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ మనకు 2 ఉంటాయి. లైమ్ వాటర్ మిల్కీగా మారుస్తుంది, అలాగే పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్ని ఆర్పివేస్తుంది. అంటే ఎక్స్టింగ్విషెస్ ద బర్నింగ్ క్యాండిల్ అనొచ్చు, పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్ అనొచ్చు, అంటే మండుతున్న అగ్గిపులను ఆర్పేస్తుందని. అందుకే దీన్ని మనం మంటలు ఆర్పే యంత్రాల్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ని వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే వీళ్ళు రకరకాలుగా కెమికల్స్ మార్చి అడగచ్చు, ఇలా డిఫరెంట్గా అడగచ్చు. అలాగే నేను ఒక క్రష్డ్ ఎగ్ షెల్స్ ఉన్నాయి,
ఆ ఎగ్ షెల్ని పౌడర్ లాగా చేసి నేను దానిలో డైల్యూట్ HCl వేశాను, అప్పుడు నాకేమొస్తుంది, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుందంట. అంటే ఇదే విషయాన్ని అలా క్రస్డ్ ఎగ్ షెల్స్ వేసాను డైల్యూట్ HClలో, అప్పుడు నాకు ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎలా టెస్ట్ చేస్తామని కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే విషయం అదే ఉంటుంది, ఇలా డిఫరెంట్గా మనల్ని అడుగుతారు. ఇక థర్డ్ది చూడండి, టు ప్రూవ్ కాంపౌండ్స్ సచ్ యాజ్ ఆల్కహాల్స్ అండ్ గ్లూకోజ్ కంటైన్ హైడ్రోజన్ బట్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 గ్రాఫైట్ రాడ్స్ తీసుకున్నాము, దీన్ని డిఫరెంట్ కలర్స్, అందుకే నేను డాట్స్లో పెడుతున్నా చూడండి, డిఫరెంట్ కలర్స్తో నేను ఏసీ ప్లగ్ 230 volts ఉన్న ఏసీ ప్లగ్కి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఇక్కడ బల్బు ఒకటి పెట్టాను నేను, బల్బు. ఎందుకని ఆ బల్బు ఈ మన సర్క్యూట్ కనెక్ట్ చేస్తే ఇక్కడంతా కూడా మనకి బల్బు వెలుగుతుందంట, మొత్తం కనెక్ట్ అయితే సర్క్యూట్. ఓకే, అంటే ఇక్కడ ఏసీ ప్లగ్ పెట్టాం, ఇక్కడ మనం ఏసీ ప్లగ్ పెట్టాము, బల్బ్ పెట్టాము, గ్రాఫైట్ రాడ్స్ పెట్టాము. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బీకరు, డైల్యూట్ HCl సొల్యూషను మొత్తం ఉన్నవన్నీ మెటీరియల్ రిక్వైర్డ్లో రాసేసాము. మేము క్వశ్చన్నే కొంచెం మార్చి రాస్తాము. ప్రొసీజర్ ఏంటి, ఇక్కడ మనకి 4 రకాల సొల్యూషన్స్ ఇచ్చారు, గ్లూకోజు, ఆల్కహాలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. మనం వీటి సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ప్రిపేర్ ద సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజు, ఆల్కహాలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సెకండ్ పాయింట్ ఏంటి, యాజ్ యూజువల్గా ఎప్పుడు మనం సెట్ ద ఆపరేటర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. థర్డ్ది మనం ఏం చేస్తాం, కెమికల్స్, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి నౌ పోర్ సమ్ డైల్యూట్ HCl ఇన్ ద బీకర్ అండ్ స్విచ్ ఆన్ ద సర్క్యూట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, డైల్యూట్ HCl పోసాం అనమాట. ఇప్పుడు మనం పోసింది ఏంటి, HCl, డైల్యూట్ HCl పోసాం. అంటే యాక్వియస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. డైల్యూట్ HCl అంటే వాటర్ కలిపిన HCl. ఇప్పుడు మనం అప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది వెలుగుతుంది, బల్బు వెలుగుతుంది, ద బల్బ్ గ్లోస్. రిపీట్ ద యాక్టివిటీ విత్, అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఇప్పుడు HCl పోసాం కదా, తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, HCl పోస్తాం, H2SO4 పోస్తాం, మళ్ళీ కనెక్ట్ చేస్తాం, బల్బు వెలిగిందో లేదో చెక్ చేస్తాం, మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, ఆల్కహాల్ పోస్తాం, మళ్ళీ సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాం, బల్బు వెలిగిందో లేదో చెక్ చేస్తాం, బల్బు వెలుగుతుందా, వెలగదు. అలాగే నెక్స్ట్ గ్లూకోజ్ సొల్యూషన్ పోస్తాం, ఇందులో మళ్ళీ గ్లూకోజ్ పోసి మళ్ళీ కనెక్ట్ చేస్తాం, బల్బు వెలుగుతుందా, వెలగదు. ఒక HCl పోసినప్పుడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసినప్పుడే, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసినప్పుడే బల్బు వెలుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రొసీజర్, ప్రిపేర్ ద సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. Set the apparatus as shown in figure. Now pour some dilute HCl in the beaker and switch on the circuit. We observe that the bulb glows. Repeat the activity with the dilute sulfuric acid, glucose and alcohol solutions separately. విడివిడిగా చేసాం కదా ప్రతిసారి కూడా. ప్రొసీజర్ అయిపోయింది. అబ్జర్వేషన్స్ ఏంటి, యూ విల్ నోటీస్ దట్ ద బల్బ్ గ్లోస్ ఓన్లీ in hydrochloric acid and sulfuric acid solutions but not in glucose and alcohol solutions. రీజన్ రాయాలి. ఎందుకని, ఎప్పుడైతే ఇక్కడ మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ HCl కానీ పోసినప్పుడు ఈ రెండిటి మధ్య, ఇక్కడ మన HCl అవి పోసామనుకోమ్మా, అలా వేసినప్పుడు ఈ రెండిటి మధ్య కరెంట్ అనేది మనకేమైంది, ఆ కరెంట్ అనేది ఫ్లో అయింది. రీజన్, గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్. దేనివల్ల ఈ మరి ఫ్లో అయింది, సల్ఫ్యూరిక్ యాసిడ్, మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసినప్పుడు, మరి ఆల్కహాలు, తర్వాత అలాగే గ్లూకోజ్ వేసినప్పుడు. ఎందుకని అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయో, ఇక్కడ మన మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్టివిటీ అనమాట. అక్కడ గ్లూకోజు, ఆల్కహాలులో మనకి అయాన్స్ ప్రొడ్యూస్ అవ్వలేదు.
కాబట్టి అక్కడ కండక్టివిటీ లేదు కాబట్టి బల్బు వెలగలేదు. ఇక్కడ మనకి హెచ్సిఎల్ వీటిలో H+ అయాన్స్ Cl- అయాన్స్గా విడిపోవటం వల్ల ఈ H+ అయాన్స్ అనేది మనకి దీనివల్ల ఈ హెచ్సిఎల్లో H+ అయాన్స్ ఉన్నాయి, H2SO4లో H+ అయాన్స్ ఉన్నాయి. ఈ H+ అయాన్స్ ఆర్ మనకేమవుతుంది, రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎసిడిక్ నేచర్ అనమాట. కాబట్టి అదే విషయాన్ని రాసాం చూడండి. రీజన్ ఏమో గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్ అని కంక్లూజన్ ఏం చేసాం దీన్ని బట్టి. దిస్ సజెస్ట్ దట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ డ్యూ టు H+ ions which are responsible for the acidic properties, and the mobility of these ions are responsible for the glowing of bulb. అంటే ఇప్పుడు HCl H+Cl- అయాన్స్గా విడిపోయింది కదా. ఇలా అయనైజేషన్ వల్ల ఈ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ వల్ల మనకి బల్బు గ్లో అయింది. ఈ H+ అయాన్స్ ఉండడం వల్ల ఈ HCl H2SO4 యాసిడ్స్గా మనకి బిహేవ్ చేస్తాయి అన్నమాట. అంటే ఎయిమ్, ఆపరేటస్, ప్రొసీజరు, ప్రికాషన్స్ కూడా నీట్గా చక్కగా మీరు అవి కరెక్ట్గా కనెక్ట్ చేయడం అని ఏదైనా కొన్ని ప్రికాషన్స్ రాయండి. అలాగే ప్రొసీజర్, అబ్జర్వేషన్స్, రీజను, కంక్లూషను రాసాం. ఇక సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కొరోజన్ అన్నప్పుడు మళ్ళీ ఎయిమ్ టు ప్రూవ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద అక్కరెన్స్ ఆఫ్ కొరోజన్. ఇక్కడ ఏం చేస్తాం, మనం 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం, 3 కార్క్స్ తీసుకున్నాం. ఇదిగో 3 కార్క్స్ కనిపిస్తున్నాయి కదా, 3 కార్క్స్ తీసుకున్నాం. అలాగే డిస్టిల్ వాటర్, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, క్లీన్ ఐరన్ నైల్స్ ఆయిల్ తీసుకున్నాం. కనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ ఏ తీసుకున్నా నేను. టెస్ట్ ట్యూబ్ ఏ, దిస్ ఈజ్ ద టెస్ట్ ట్యూబ్ ఏ అనుకోండి. ఐరన్ నైల్ తీసుకొని ఇక్కడ వరకు మాత్రమే వాటర్ పోసి దీన్ని నేను కార్క్ పెట్టేశాను. అంటే ఈ ఐరన్ నైల్కి ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో కొంచెం బాయిల్డ్ వాటర్ తీసుకొని ఐరన్ నైల్ని పూర్తిగా మునిగిపోయేటట్లు పెట్టాను. ఆ పైన కొంచెం ఆయిల్ పోసాను. అంటే ఎయిర్ తగలటం లేదనమాట. నో ఎయిర్ ఈజ్ దేర్, ఎయిర్ కాంటాక్ట్ ఈజ్ దేర్, బట్ వాటర్ ఈజ్ దేర్ హియర్. ఇక్కడేమో ఎయిర్ వాటరు రెండు ఉన్నాయి దీనికి. దీనికేమో ఎయిర్ లేదు, వాటర్ ఉంది. ఇక్కడ చూడండి, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అని ఒక పదార్థం పెట్టాము చూడండి ఇక్కడ. ఇదేం చేస్తుందంటే ఏదైనా మాయిశ్చర్ ఉంటే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అంటే ఎయిర్ ఉంది, వాటర్ లేదనమాట దీనికి. అంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో బోత్ ఎయిర్ అండ్ వాటర్ ఉన్నాయి. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఓన్లీ వాటర్ బట్ నాట్ ఎయిర్. ఇన్ ద థర్డ్ టెస్ట్ ట్యూబ్ ఓన్లీ ఎయిర్ బట్ నాట్ వాటర్. ఇలా ఉన్నప్పుడు మన అబ్జర్వేషన్స్లో కనుక చూసినట్లయితే ఓన్లీ టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్నది మాత్రమే కొరోజన్ అనేది దీనికి వస్తుందన్నమాట. టెస్ట్ ట్యూబ్ ఈ రెండు కూడా కొరోడ్ అవ్వవు. చూద్దాం ఎందుకనేది చూద్దాం. apparatus 3 test tubes, 3 corks, distilled water, anhydrous calcium chloride, clean iron nails and oil, etc. Procedure: take 3 test tubes and place clean iron nails in each of them. Label the test tubes as A, B and C. Okay, A, B and C అని పెడదాం, పేర్లు పెడదాం. A, B, C. Pour some water in test tube A and cork it. And pour boiled water in test tube B and about 1 ml of oil and cork it. చూసాం కదా, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా. చూడండి, ఫస్ట్ దాంట్లో వాటర్ పోసాం, రెండో దాంట్లో వాటర్ పోసి ఆయిల్ కూడా పోసాం, మూడో దాంట్లో పుట్ సమ్ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి అండ్ కార్క్ ఇట్. అప్పుడు మనకి ఏం అబ్జర్వ్ అయింది, మనకి ఈ ఏబిసి అని మనం ఉంటే ఇది ఒకటే మాత్రమే కొరోడ్ అయింది. అబ్జర్వేషన్స్లో ఈ రెండు కొరోడ్ అవ్వలేదు. కంక్లూషన్ ఏంటి, ఎయిర్ అండ్ వాటర్ బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద కొరోజన్. ఇక్కడ ఈ
ఎక్స్పెరిమెంట్ని 2 మార్క్స్కి అడగచ్చు, లేదా ఇందులో ఉన్న అబ్జర్వేషన్స్ అడగచ్చు. మనకి అలాగే ఇక్కడ మనం ఎన్హైడ్రస్ తీసుకున్నాం కదా, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనే పదార్థాన్ని మనం తీసుకున్నాం కదా. ఇది ఎందుకు, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, పుట్టింగ్ ద ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి అని అడుగుతారు. అంటే టు అవాయిడ్ ద మాయిశ్చర్ అనమాట, ఇట్ అబ్జార్బ్స్ ద మాయిశ్చర్. మీరు ట్యాబ్లెట్స్లో కూడా మీరు డైలీ వాడే ట్యాబ్లెట్స్ వాటిల్లో చిన్నది ఇంత ప్యాకెట్ లాంటిది ఉంటుంది చూడండి, అంటే ఏదైనా మాయిశ్చర్ ఉంటే అబ్జార్బ్ చేసుకోవడానికి పెడతారనమాట అలాంటిదాన్ని. ఓకేనమ్మా, అర్థమైనట్టుంది కదా. ఇది నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఇప్పుడు మనకి 1 మార్కు 2 మార్క్స్ వచ్చేసరికి ఇండికేటర్స్ మీద కానీ, అలాగే ఈ ఎక్స్పెరిమెంట్స్ మనం ఏదైతే చదివామో వాటికి సంబంధించిన ప్రికాషన్స్, అబ్జర్వేషన్స్ కానీ, కంక్లూజన్స్ కానీ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 2 చూపిస్తాను చూడండి. ఒక రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేశాను ఒక సొల్యూషన్లో, బ్లూ కలర్లోకి వచ్చింది. అంటే రెడ్ లిట్మస్ని డిప్ చేస్తే బ్లూ కలర్లోకి వచ్చింది అంటే ఆ ఫస్ట్ది బేస్ అనమాట. చూడండి, రెడ్ లిట్మస్ని డిప్ చేస్తున్నాను, పైకి వచ్చింది, అది బేస్ అనమాట. అలాగే రెండవది చూడండి, బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేస్తున్నా చూడండి, రెండవది చూడండి, డిప్ చేసినప్పుడు రెడ్ కలర్లో మారింది అంటే అది యాసిడ్ అనమాట. అంటే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారింది అంటే అది యాసిడ్, గుర్తుపెట్టుకోండి. అంటే రెడ్ లిట్మస్తో మనం వెదర్ ద గివెన్ సొల్యూషన్ ఈజ్ ఎ బేసా కాదా అనేది మాత్రమే ఐడెంటిఫై చేయగలం. అలాగే బ్లూ లిట్మస్లో ఉన్న ఒక మనకి లిమిటేషన్ ఏంటంటే వెదర్ ఇట్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్ అనేది మాత్రమే మనం చూడగలం. అందుకే చూడండి, మన రెడ్ లిట్మస్ బేస్లో పెట్టినప్పుడు బ్లూగా మారింది, బ్లూ లిట్మస్గానే ఉంది. యాసిడ్లో రెడ్ లిట్మస్ పెట్టినప్పుడు రెడ్ లిట్మస్గానే ఉంది, బ్లూ లిట్మస్ మాత్రమే రెడ్గా మారింది. న్యూట్రల్లో 2 లిట్మస్ పేపర్లో రెడ్ బ్లూ కూడా సేమ్ అలాగే ఉన్నాయి, నో కలర్ చేంజ్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం, దీని మీద మిమ్మల్ని క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంది. అలాగే మీకు టెస్టింగ్ విత్ మిథైల్ ఆరెంజ్ కానీ, ఎసిడిక్ మీడియంలోను బేసిక్ మీడియంలోను ఏ కలర్స్ ఉంటాయి, అలాగే టెస్టింగ్ విత్ ఫినాఫ్థలిన్ ఎసిడిక్ మీడియము, బేసిక్ మీడియం, టెస్టింగ్ విత్ యూనివర్సల్ ఇండికేటరు, ఇవి కూడా అడగడానికి అవకాశం ఉంది. చూడండి, ఎసిడిక్ మీడియంలో మిథైల్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్లో ఉంది, బేసిక్ మీడియంలో మిథైల్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్లో ఉంది, అలాగే ఎసిడిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ కలర్లెస్గా ఉంది, అలాగే బేసిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ పింక్ కలర్లో ఉంది, అలాగే యూనివర్సల్ ఇండికేటర్ కానీ pH పేపర్ అని కూడా అనొచ్చు, ఎసిడిక్ మీడియంలో రెడ్ కలర్లో ఉంది, న్యూట్రల్ మీడియంలో గ్రీన్ కలర్లో ఉంది, బేసిక్ మీడియంలో బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా యూజ్ చేసి, అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఈ విషయాలన్నిటినీ కలిపి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్గా వాళ్ళు తయారు చేయడానికి అవకాశం ఉందన్నమాట. చూడండి ఎలా ఇచ్చారనేది మీకు థింక్ అండ్ డిస్కస్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది మీకు. యు ఆర్ ప్రొవైడెడ్ విత్ 3 టెస్ట్ ట్యూబ్స్ కంటైనింగ్ డిస్టిల్ వాటర్ అండ్ యాసిడ్ and a base solution respectively. If you are given only blue litmus paper, how do you identify the contents of each test tube? అంటే ముందు మీకు 3 టెస్ట్ ట్యూబ్లు ఇచ్చాను, ఏబీసీ అని మీకు ఊరిని పేర్లు పెట్టి అక్కడ పెట్టాను. ఫస్ట్ దాంట్లో డిస్టిల్ వాటర్ ఉంది, రెండో దాంట్లో యాసిడ్ ఉంది, మూడో దాంట్లో బేస్ ఉంది. ఇప్పుడు మనకి ఓన్లీ ఒక బ్లూ లిట్మస్ పేపర్ ఇచ్చారు. హౌ డు యూ ఐడెంటిఫై ద కంటెంట్స్ ఆఫ్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ అన్నారు. డిస్టిల్ వాటర్లో నేను బ్లూ లిట్మస్ పెడితే ఏమైంది, కలర్ ఏమీ చేంజ్ రాలేదు. అందుకే నేను ఏం చేశాను, ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలరే పెట్టాను. అలాగే ఆ బ్లూ లిట్మస్ని యాసిడ్లో పెట్టినప్పుడు మాత్రం రెడ్ కలర్లోకి చేంజ్ అనేది వచ్చింది. అంటే వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్ బై యూజింగ్ ఏ బ్లూ లిట్మస్ పేపర్. అలాగే నేను బేస్లో పెట్టాను, నో చేంజ్. అంటే
యాసిడో కాదో మనం చెక్ చేయగలిగాం, కానీ న్యూట్రల్ అయినా చేంజ్ ఏమి రాలేదు, బేస్ అయినా ఏ చేంజ్ రాలేదు. అంటే కాబట్టి మన ఓన్లీ బ్లూ లిట్మస్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై వెదర్ ద గివెన్ సొల్యూషన్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్. అదే విషయాన్ని రాశాను. దీన్ని కూడా మీరు 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు కూడా ఎయిమ్ టు టెస్ట్ ద గివెన్ సొల్యూషన్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్ అని మీరు అక్కడ ఏదైతే ఉందో అదంతా సేమ్ యాసిడ్స్గా ఎయిమ్గా రాసి, అలాగే మెటీరియల్ రిక్వైర్డ్ అని చెప్పి డిస్టిల్ వాటర్, యాసిడ్, బేసు, 3 టెస్ట్ ట్యూబ్స్ ABC అని రాసి, ప్రొసీజర్ అని చెప్పి డిప్ ద బ్లూ లిట్మస్ పేపర్ ఇన్ ఎవ్రీ టెస్ట్ ట్యూబ్ 1 by 1, ఐడెంటిఫై ద చేంజ్ ఇన్ కలర్, అబ్జర్వేషన్స్. In distilled water there is no change of color. In acid the blue litmus turned into red. In base no change of color. Conclusion అలా రాయండి ప్రతిదానికి కూడా. ఈవెన్ దట్ ఈస్ అన్ 2 marks experiment, you have to write down all these aim, apparatus, precautions whether required, and procedure and the observations and the conclusion. అలా నీట్గా అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి బై యూజింగ్ ఎ బ్లూ లిట్మస్ పేపర్ వీ కెన్ టెస్ట్ ఓన్లీ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్ అనే విషయాన్ని మనం రాసాం అనమాట. ఇక్కడ చూడండి, ఏ టీచర్ గేవ్ 2 solutions టు ద స్టూడెంట్స్ టు ఐడెంటిఫై యాసిడ్ అండ్ బేస్. వాట్ మెటీరియల్ డస్ ద స్టూడెంట్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ అన్ యాక్టివిటీ. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి, పట్టుకోవడానికి హోల్డర్ కావాలి. మనకి బ్లూ లిట్మస్ పేపరు యాసిడ్ అయితే మనం బ్లూ లిట్మస్ పేపర్, బేస్ అయితే రెడ్ లిట్మస్ పేపర్. లేదా మనం ఒక పని చేయొచ్చు, యాసిడ్ బేస్ అని మిథైల్ ఆరెంజ్ రాయండి, ఫినాఫ్థలిన్ రాయండి. ఇలా మీకు అక్కడ మనం ఏవి వాడి మనం కనుక్కోవచ్చో ఎక్విప్మెంట్ అనేది అవి రాయండి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సబ్స్టెన్స్ ఏ, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అండ్ వాటర్. సబ్స్టెన్స్ బి, ఇట్ ప్రొడ్యూసెస్ OH మైనస్ అయాన్స్ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్ అని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. విచ్ సబ్స్టెన్స్ కెన్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్? వై? బ్లూ లిట్మస్ రెడ్గా మార్చాలి అంటే అది ఏమై ఉండాలి? కంపల్సరీగా యాసిడ్ అయి ఉండాలి. అంటే సబ్స్టెన్స్ ఏనా సబ్స్టెన్స్ బీనా చూద్దాం. అసలు సబ్స్టెన్స్ ఏ అనేది ఏంటో చూద్దాం. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎప్పుడూ కూడా మనకి ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎప్పుడు వాటర్తో కలిసి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సబ్స్టెన్స్ బి చూడండి, ఇప్పుడు యాసిడ్లో H+ అయాన్స్ ఉంటాయి. H+ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎసిడిక్ నేచర్ అలా అడగచ్చు. లేదా నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు యాసిడ్ అని తెలుసా లేదా చెక్ చేస్తారు. యాసిడ్లో బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు రెడ్గా మారుతుందా లేదా తెలుసా అని చెక్ చేస్తారు. ఈ విషయాలని తెలియాలి మనకి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే. అలాగే సబ్స్టెన్స్ బి చూడండి, ఇట్ ప్రొడ్యూసెస్ OH మైనస్ అయాన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్స్. అంటే బేసెస్ అనేవి మనకి OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. NaOH ఉందనుకో Na+OH-. కాల్షియం హైడ్రాక్సైడ్ ఉందనుకో Ca+2OH-. అంటే బేస్ ఎలా అయితే యాసిడ్స్ అన్నీ H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో బేసెస్లో OH మైనస్ అయాన్స్ని యాక్వియస్ సొల్యూషన్స్లో ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. కాబట్టి సబ్స్టెన్స్ ఏ అనేది యాసిడ్ అనే విషయం అర్థమైంది, సబ్స్టెన్స్ బి అనేది బేస్ అనేది అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు, విచ్ సబ్స్టెన్స్ కెన్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్? వై అన్నారు. కాబట్టి సబ్స్టెన్స్ ఏ, బికాస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ విత్ వాటర్ ప్రొడ్యూసెస్ యాసిడ్స్. అలాగే హౌ డు యూ ప్రిపేర్ సబ్స్టెన్స్ బి? మనకి మరి ఇక్కడ వీడు బి అనేది బేస్ అని తెలుసు, బేస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తామని అడుగుతున్నారు. అంటే మెటాలిక్ ఆక్సైడ్స్కి మనం బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఆ మెటాలిక్ ఆక్సైడ్స్ని మనం ఏం చేస్తాం అంటే కాల్షియం ఆక్సైడ్ ఇవి వాటర్తో కలిపి మనం బేసెస్ అనేవి ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, వాడి యాడెడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ టు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. మిథైల్ ఆరెంజ్ని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్కి యాడ్ చేసిందంట. వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ యూ కెన్ అబ్జర్వ్? విచ్ కలర్ యూ కెన్ అబ్జర్వ్? ఇలా అడుగుతారు. అంటే
బేసిక్ మీడియంలో మిథైల్ ఆరెంజ్ కలర్ ఏమిటి అంటే సోడియం హైడ్రాక్సైడ్ బేస్ అనే విషయం నీకు తెలియాలి. బేసిక్ మీడియంలో మనకి మిథైల్ ఆరెంజ్ కలర్ ఏంటి? ఎల్లో. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. X is a substance which gives red color with methyl orange solution. అంటే X అనే ఒక సబ్స్టెన్స్ మిథైల్ ఆరెంజ్తో రెడ్ కలర్ని ఇస్తోందంట. అంటే అది యాసిడ్ అనే కదా మనకు అర్థం. అండ్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్ విత్ జింక్ పీసెస్. అంటే హైడ్రోజన్ గ్యాస్ మనకి జింక్ పీసెస్తో రియాక్ట్ అయ్యి అది హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే రెండు రకాలుగా మనకి హింట్ ఇచ్చారు. అంటే ఎక్స్ ఏమిటి? ఎక్స్ ఈజ్ అన్ యాసిడ్. అలాగే మెన్షన్ ఎనీ వన్ మెథడ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కొరోజన్. ఈ కొరోజన్ ప్రివెన్షన్ మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి మీరు ఎగ్జామ్ పేపర్లో ఏదో రకంగా ఒక 1 మార్క్లోనో, హాఫ్ మార్క్లోనో, 2 మార్క్స్లోనో ఆన్సర్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. ఏదో ఒకటి అన్నారు కాబట్టి ఎలక్ట్రోప్లేటింగ్, లూబ్రికేషను, పెయింటింగు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అలాగే హౌ డు యూ ప్రిపేర్ యువర్ ఓన్ న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అంటారు. ఏమి లేదు, సింపుల్గా ఒక బీట్రూట్, రెడ్ క్యాబేజో, చాప్ ద పీసెస్ ఆఫ్ రెడ్ క్యాబేజ్ అండ్ బాయిల్ దెమ్ ఇన్ ద వాటర్ అండ్ ఫిల్టర్ ద సొల్యూషన్, దెన్ యూ కెన్ గెట్ ద న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్. సింపుల్గా 4 పాయింట్స్ లాగా చాప్ ద పీసెస్ ఆఫ్ రెడ్ క్యాబేజో బీట్రూటో సమ్వాట్ మీరు తీసుకోండి. రెడ్ క్యాబేజ్, chop the pieces of red cabbage, boil those pieces in water and strain the water or filter the water. The filtered solution will become our natural acid base indicator. Based on the color chart of the red cabbage indicator, we can identify the given substance is an acid or base or neutral solution అని చెప్పి రాస్తే సరిపోతుంది. అంటే మెయిన్గా మనకి ఎక్స్పెరిమెంట్స్లో ఉన్న మనకి ఆపరేటస్ రిక్వైర్డ్ కానీ, మనకి అబ్జర్వేషన్స్ కానీ, కంక్లూజన్ 1 మార్క్ క్వశ్చన్గా అడగచ్చు. ఇలాగే మన ఇండికేటర్స్లో కలర్ చేంజెస్ కానీ, లేకపోతే మన యాసిడ్ ప్లస్ మనకి బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ అని కానీ, లేకపోతే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ కానీ, ఇలా మనకి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని మన 1 మార్క్ క్వశ్చన్స్లో డిఫరెంట్గా అడిగి మనల్ని 1 మార్క్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏది ఇచ్చినా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, కెమిస్ట్రీలో చాలా లిమిటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఓకేనమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్.